హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం సైన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన వేరే ఇంపార్టెంట్ బిట్స్ రాపీ రివిజన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనకు ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇవి టాపిక్స్. ఫస్ట్ నా కుటుంబం నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఇక్కడ నా కుటుంబం లెసన్లో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాము. ఇది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 3న. ఇంకొకటి, ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ అడిగిరు టెట్లో 2001 నుండి వస్తూనే ఉన్నాయి ఇటువంటి క్వశ్చన్స్, కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రతి కుటుంబంతో ఒక చరిత్ర ఉంటుంది, దీన్నే కుటుంబ చరిత్ర అంటారు. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్ గుర్తుంచుకునే అవసరం లేదు, రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది. డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం. నెక్స్ట్, లూయి బ్రెయిలీ గురించి ఇంపార్టెంట్. అందుడైన లూయి బ్రెయిలీ చేతితో తడుముతూ చదవగలిగే విధానాన్ని కనుగొన్నాడు. దీనినే బ్రెయిలీ లిపి అంటారు. బ్రెయిలీ లిపి ఎవరు కనుగొన్నారు అంటే లూయిస్ బ్రెయిలీ. నెక్స్ట్, ఇక్కడ దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ మొత్తం 186 సహకార పంచదార కర్మాగారాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 186 సహకార పంచదార కర్మాగారాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. పశ్చిమ రాష్ట్రాల్లో బొంగులు, వెదురు, తడికలతో కప్పబడి ఉన్న చిన్న తాత్కాలిక గుడిసెను కోపి అంటారు. ఇది టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏనండి, కాబట్టి చూడండి, కోపి అంటారు. పశ్చిమ మహారాష్ట్రలో బొంగులు, వెదురు, తడికలతో కప్పబడి ఉన్న చిన్న తాత్కాలిక గుడిసెను ఏమంటారు? కోపి అంటారు. నెక్స్ట్, వీటికి సంబంధించి ఇంకొక బిట్ ఉంది ఇక్కడ. విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడాన్ని వలస చట్టం 1983 పర్యవేక్షిస్తుంది అన్నట్టు. నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్ బిట్స్ చూద్దాం. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం డాష్ కోట్ల మంది వలస వెళ్ళారు. ఎంతమంది వలస వెళ్ళారు? ఆన్సర్ ఈస్ 1. ఫస్ట్ ఆన్సర్ 3, 30.7 కోట్ల మంది వలస వెళ్ళారు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. 2001-2011 మధ్యకాలంలో పట్టణ జనాభా డాష్ కోట్లు పెరిగింది. 9.1 కోట్లు పెరిగింది. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి డాష్ వ్యక్తి వలస వచ్చిన వాళ్ళే. 2వ, 3వ, 4వ, 5వ, ఇంతమంది చెప్పుకున్నాం. 4వ, ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వాడే. ఆన్సర్ ఇస్ 4. దేశంలో పంచదారను ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో డాష్ కూడా ఒకటి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, 186 సహకార పంచదార కేంద్రాలు ఉన్నాయని. మహారాష్ట్ర. ఫిఫ్త్ది, మహారాష్ట్రలో మొత్తం ఎన్ని సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి? 186. సర్వే చేసిన దాని ముందు సంవత్సరంలో సొంత ఊరి నుంచి ఎన్ని నెలలలోపు వలస వెళ్ళినా వాళ్ళు కాలానుగుణంగా వలస వెళ్లే వారి కోవలోకి వస్తారు? 6 నెలలు. గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లో ఇచ్చిన నివేదికలో కాలానుగుణ వలసలకు ఏవి కారణమని పేర్కొంది? అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు, ఇవి రెండు. నెక్స్ట్, భారతీయ విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడానికి పర్యవేక్షిస్తున్న భారతదేశ వలస చట్టం 1983. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, కుటుంబ వ్యవస్థ రకాలకు సంబంధించి తెలుసుకున్నాం. ఇందులో ఏం లేదు. పెద్ద కుటుంబం అంటే ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉండే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటారు. పరిమిత కుటుంబం అంటే తల్లి, తండ్రి, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబాన్ని పరిమిత కుటుంబం లేదా చిన్న కుటుంబం అంటారు. సమిష్టి కుటుంబం అంటే వివాహానంతరం కూడా కొంతమంది తల్లిదండ్రులతో పాటు అదే గృహంలో కొనసాగుతారు, దీన్నే సమిష్టి కుటుంబం అంటారు. వీటికి సంబంధించి బిట్స్ చూద్దాం. ఇప్పుడు అమ్మా నాన్నలతో పాటు ముగ్గురు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు? పెద్ద కుటుంబం అంటారు. అమ్మా నాన్న ఇద్దరు పిల్లలతో కలిసి సుఖంగా జీవించడానికి అవకాశం ఉన్న కుటుంబం ఏది? చిన్న కుటుంబం. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అనగానే ఎవరు అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని ఏమంటారు? ఏదో ఒక అవయం లోపించిన వారిన, వారి పనులు వారు చేసుకోలేని వారిన, ఇతరుల సహాయం అవసరమయ్యే వారిన, పైవన్నీ ప్రత్యేక అవసరాలకి అవసరం. బ్రెయిలీ లిపి కనుగొన్న వారు ఎవరు? లూయిస్ బ్రెయిలీ. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అందులో చేత్తో తడుముతూ చదివే విధానాన్ని ఏమంటారు? బ్రెయిలీ లిపి. దేని ద్వారా మానవ జాతి ఒక తరం నుండి మరో తరానికి కొనసాగుతుంది? దేని ద్వారా? కుటుంబం. నెక్స్ట్, పనికీడకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి. కొందరు బడికి వెళ్లే వయసులో కార్మికులుగా పని చేస్తున్న వారిని ఏమంటారు? బాల కార్మికులు అంటారు. ఇక్కడ ఒలింపిక్స్ క్రీడల కాడ చూడండి,
ఇవి ప్రపంచ దేశాల మధ్య వివిధ క్రీడాంశాల్లో జరిగే పోటీలు 4 ఏళ్లకోసారి జరుగుతాయి. ఏంటి? ఒలింపిక్ క్రీడలు. ఈ క్రీడలో చాలా ఇంపార్టెంట్ బిట్, జెస్సీ ఓవెన్స్ ఏ క్రీడలో బంగారు పతాకం గెలుపొందాడు? జెస్సీ ఓవెన్స్ లాంగ్ జంప్. కబడ్డీ కూత డాష్ వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. ఎక్కడి వరకు? మధ్య గీత వరకు కొనసాగించాలి. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఇది. కబడ్డీ కూత డాష్ వద్ద మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడ వరకు కొనసాగించాలి? మధ్య గీత వరకు కొనసాగించాలి. ఎందుకంటే మధ్య గీత నుండి స్టార్ట్ అవుతాం కాబట్టి మధ్య గీత వరకు ఎండ్ చేయాలి. పని, ఆటలు, నియమాలు అనే టాపిక్ నుండి ప్రతిసారి టెట్లో బిట్ వస్తుందండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ పోలో ఆట గురించి అయితే ఖచ్చితంగా బిట్ వస్తుంది. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని డాష్ అనే కర్రతో కొడతారు. ఏ కర్రతో కొడతారు? మల్లెట్ అనే కర్రతో ఆడతారు. ఓకే, మల్లెట్ అనే కర్రతో కొడుతూ గుర్రంపై స్వారీ చేసే ఆట ఏ ఆట అని అడుగుతారు? పోలో ఆట. ఓకే, పోలో ఆటలో ఏ జంతువుపై కూర్చుండి మల్లెట్ కర్రతో కొడతారు? ఆ విధంగా కూడా అడగచ్చు. గుర్రం. ఇక్కడనే 3 క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆట నియమాలు చాలా ఇంపార్టెంట్. కబడ్డీ ఆట గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ మిడిల్లో మధ్య గీత, ఇటు సైడ్కి తొక్కుడు గీత, చివరి గీత కూర్చుండే స్థలం. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఈ బాక్స్ ఇస్తారు. క్రీడాకారులు వాళ్ళు ఏ ఆట ఆడతారు? సైనా నెహ్వాల్ షటిల్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణ మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారాయణ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ రోడ్ నియమాలు, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ లైట్స్ కూడా ఇంపార్టెంట్. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, ఆకుపచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. 2011లో మన దేశం ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ మొన్న కూడా గెలిచింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కబడ్డీ ఆట నియమాలు ఇచ్చారు. కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా తొక్కుడు గీత డెడ్ లైన్ తప్పక తాకాలి. తాకనప్పుడు అవుట్ అయినట్లు. కూతకు వెళ్ళినప్పుడు మధ్య గీత వద్ద మొదలుపెట్టి మధ్యలో ఆపివేయరాదు. మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి. అలా ఆపివేస్తే అవుట్ అయినట్లు. ఆ పాయింట్ అవతల వారికి ఇస్తారు. ఆటగాళ్ళు కోర్టు హద్దు దాటితే, గీతలు దాటితే అవుట్ అయినట్లు. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల బయట కూర్చోవాలన్నట్టు. ఆటగాళ్ళు గోళ్లు పెంచరాదు, శరీరానికి నూనె పూసుకోకూడదు, ఆడపిల్లలు జడ పట్టుకొని లాగకూడదు. ఆటలో గెలుపటంలో సమానంగా తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. దీన్నే క్రీడా స్ఫూర్తి అంటారు. ఇది మొన్న క్వశ్చన్ అడిగారు. సాయంత్రం ఏ టైము పిల్లల ఆటల సమయం అని? 4 నుండి 6 గంటల వరకు. 4 నుండి 6 గంటల వరకు పిల్లల ఆటల సమయం. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్. పట్టణాల్లో 4 రోడ్ల కూడలిలో సిగ్నల్స్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని ఏమంటారు? సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. రోడ్డు పైన చారలు గీసిన చోట మనుషులు రోడ్డు దాటరాదు. దీన్ని ఏమంటారు? జీబ్రా క్రాసింగ్ అంటారు. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి. నెక్స్ట్ జంతువులు, వృక్షాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఎగబాకే మొక్కలు, పొదలు, వృక్షాలు ఏంటి, వేర్లు ఏంటి, తల్లి వేరు అంటే ఏంటి, పీచు వేరు అంటే ఏంటి, కాండం అంటే ఏంటో మనం ఈరోజు ఈ విధంగా తెలుసుకుందాం. ఇందులో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ తీగలు, ఎగబాకే మొక్కలు. అంటే కొన్ని తీగలు కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్లపై, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి కదా, వాటినే తీగలు లేక ఎగబాకే మొక్కలు అంటారు. ఉదాహరణకు బీరకాయ, కాకర, మల్లె మొదలగునవి. నెక్స్ట్ పొద మొక్కలు అంటే చామంతి, మిరప, గులాబీ. అంటే ఇట్లా గుంపులు గుంపులుగా కొమ్మలు వస్తాయి కదా, వాటిని పొదలు అంటారు. నెక్స్ట్ వృక్షాలు అంటే విశాలంగా పెద్దగా పెరుగుతాయి, వాటిని వృక్షాలు అంటారు. కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల మనకు కావాల్సిన కలప వీటి నుండి లభిస్తుంది. ఉదాహరణకు చింత, రావి, మామిడి, టేకు. ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి సరిపోద్ది. తీగలంటే బీర, కాకర, మల్లె. పొదలు చామంతి, మిరప, గులాబీ. మ్యాచింగ్స్లో కూడా ఇవ్వచ్చు. వృక్షాలు చింత, రావి, మామిడి, టేకు. మొక్కలు భాగాలు అంటే వేరు, కాండం, పత్రం గురించి. వేరు ఫస్ట్. సాధారణంగా నేల లోపల ఉన్న మొక్క భాగాన్ని వేర్లు అంటాం. నేల లోపల ఉన్న మొక్క భాగాన్ని వేర్లు అంటాం. వేప మొక్క మట్టిలో స్థిరంగా పాతుకునేందుకు సహాయపడతాయి మరియు వేర్లు నేల నుండి నీటిని ఖనిజ లవణాలకు గ్రహించి ఇతర మొక్కలకు నీరుని అందిస్తుంది. వేరులో 2 రకాలు ఉంటాయి. ఒకటి తల్లివేరు వ్యవస్థ, ఇంకొకటి పీచు వేరు వ్యవస్థ. తల్లివేరు వ్యవస్థ అంటే ఏంటి? మొక్కల్లో వేరులో ప్రధాన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరుని తల్లివేరు అంటారు, సన్నని వేర్లని పార్శ్వవేర్లు అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ వేప వేరు తొడుగు కొలిప్టా ఉంటుంది అన్నట్టు. అంటే ఒకటి పెద్ద తల్లి వేరు ఉంటుంది, దాని పక్కకి సన్నని వేర్లు ఉంటాయి. పెద్ద వేరుని తల్లివేరు, చిన్న వేర్లను పార్శ్వవేర్లు అంటారు. తల్లివేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, వేప. ఇక్కడ
తల్లివేరు వ్యవస్థలో ఒక ప్రధాన వేరు ఉంటుంది, అది లావుగా మందంగా ఉంటుంది, దాన్ని తల్లివేరు వ్యవస్థ అంటారు. దాని సైడ్లకు ఉండే చిన్న చిన్న వేర్లని పార్శ్వవేర్లు అంటారు. అంత అయిపోయింది. మరి నెక్స్ట్ పీచువేరు వ్యవస్థ అంటే ఏంటి? పీచువేరు వ్యవస్థ, దీన్నే గుబురు వేరు వ్యవస్థ అంటారు. ఇందులో తల్లివేరు వ్యవస్థ ఉండదు, అన్ని చిన్న చిన్న వేర్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి, కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీట భాగం నుంచి బయలుదేరుతాయి. వీటి నుండి వేర్లు పీచు వేర్లు లేదా గుబురు వేర్లు అంటారు. వేరు గొర్రెలు ఉంటాయి. ఇందులో ప్రధాన వేరు అంటూ ఉండదు, అంటే తల్లి వేరు వ్యవస్థ ఉండదు, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కొన్ని వేర్లు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి, వీటిని దుంప వేర్లు అంటారు. ఎగ్జాంపుల్ క్యారెట్, చిలకడ దుంప. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే క్యారెట్, చిలకడ దుంప తల్లి వేరు వ్యవస్థన పీచు వేరు వ్యవస్థన, ఆ విధంగా అడగచ్చు. లేకుంటే పీచు వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ చెప్పండి. వేప, క్యారెట్, చిలకడ దుంప ఇస్తారు. ఏది? క్యారెట్, చిలకడ దుంప. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కాండం. నేలపై ఉన్న మొక్క భాగాన్ని కాండం అంటారు. ఈ కాండం నుండి కొమ్మలు, శాఖలు మొదలైనవి పెరుగుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, వేరు గ్రహించిన నీరు, లవణాలు మొక్క అన్ని భాగాలకు కాండం సరఫరా చేస్తుంది. కొన్ని మొక్కల్లోని కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. అంటే కొన్ని మొక్కల కాండాలు ఆహారం నిల్వ చేయడం వల్ల ఆ పరిమాణం అనేది కొంచెం ఉబ్బినట్లు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ బంగాళదుంప, పసుపు, అల్లం, వెల్లుల్లి, చెరకు. ఇవన్నీ ఏంటి? కాండం. ఓకే, వేర్లు కాదు, కాండం. కాండం నుండే ఆహారం తయారవుతుంది. క్వశ్చన్ ప్రతి టెట్లో ఇస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. బంగాళదుంప, పసుపు, అల్లం, వెల్లుల్లి, చెరుకు అనేటి వేరు భాగాలు కాదు, కాండం. ఇక్కడ వేరు గ్రహించిన నీరు, లవణాలకు మొక్క అన్ని భాగాలకు కాండం సరఫరా చేస్తుంది. కొన్ని మొక్కల్లోని కాండాలు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఉబ్బినట్లు కనిపిస్తాయి. కాండాలే ఇక్కడ ఆహారం తయారు చేస్తాయి కాబట్టి ఇవి ఉబ్బినట్టు కనిపిస్తాయి. వేరు వ్యవస్థ కాదు, కాండం వ్యవస్థ. పత్రం. పత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నుండి కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. పత్రం మొక్కల్లోని ముఖ్యమైన జీవక్రియలను నిర్వహిస్తుంది. పత్రంలో పత్రహరితం అనే పచ్చని వర్ణద్రవ్యం ఉండడం వల్ల ఆకులు పచ్చగా ఉంటాయి. సూర్యకాంతి ఒక శక్తి, దానిని ఆకులు గ్రహించి కిరణజన్య సంయోక్రియ జరిపి పదార్థాలను తయారు చేస్తాయి. ఇది అందరికీ తెలుసు. పత్రాల్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న కణాలను ఏమంటారు? రక్షక కణాలు అంటారు. మధ్యలో ఉన్న రంధ్రాలని పత్ర రంధ్రాలు అంటారు. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి ఇవి. ఏంటి? పత్ర రంధ్రాలు. అధికంగా ఉన్న నీరు ఆవిరి రూపంలో పత్ర రంధ్రాల ద్వారా బయటికి విడుదల కావడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పత్రంలో పత్రపీఠం, పత్ర వృంతం, పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. పత్రంలోని రేఖల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఇది క్వశ్చన్. పత్రంలో రేఖల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఈనెలు అంటారు. ఇవి పత్రదళం అంతా వ్యాపించి ఉంటాయి. ఈ నెల వ్యాపనం 2 రకాలు ఉంటుంది. ఒకటి జ్వాలాకార ఈ నెల వ్యాపనం, ఇంకొకటి సమాంతర ఈ నెల వ్యాపనం. జ్వాలాకార ఈ నెల వ్యాపనం అంటే తల్లివేరు వ్యవస్థ గల మొక్కలో ఉంటుంది. సమాంతర ఈ నెల వ్యాపనం అంటే పీచువేరు వ్యవస్థ మొక్కలో ఉంటుంది. ఇంతమంది చెప్పుకున్నాం తల్లివేరు వ్యవస్థ, పీచువేరు వ్యవస్థ గురించి. ఎండిన పత్రాలపై పౌరాణిక చిత్రాలు గీసి కుటీర పరిశ్రమగా సాంప్రదాయ కళగా ఏర్పరచుకున్న జిల్లా వరంగల్. ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్లాస్లో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లిషియా. ఇది 7 నుండి 10 కేజీల వరకు ఉంటుంది. దీని స్మెల్ కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. అతి చిన్న పుష్పం ఉల్ఫియా. అతిపెద్ద పుష్పం, అతి చిన్న పుష్పం, మీరు 2 జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అతిపెద్ద పుష్పం రఫ్లిషియా, అతి చిన్న పుష్పం ఉల్ఫియా. మొక్కలలో మరొక ముఖ్య భాగం పుష్పము. రంగురంగు రెక్కలంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆకర్షణ పత్రాలు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. మొక్కల్లోని లైంగిక భాగం ఏంటి? పుష్పం. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఏంటి? అండకోశం. పురుష ప్రత్యుత్పత్తి అవయవం కేసరవల్. ఈ 2 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫలితీకరణం తర్వాత పుష్పాల నుండి ఫలాలు ఏర్పడతాయి. ఈ ఫలాలలో విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలను ఇస్తాయి. ఫలదీకరణ తర్వాత అండాశయం కాయగాను, అండాలు విత్తనాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫలదీకరణ తర్వాత విత్తనాలుగా ఏవి మారుతాయి? అండాలు విత్తనాలుగా మారుతాయి. అండాశయం కాయగాను. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అండకోశం, పురుష ప్రత్యుత్పత్తి అవయవం కేసరవలి. ఫలదీకరణ తర్వాత అండాశయం కాయగాను, అండాలు విత్తనాలుగా మారుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల కాయలు ఏర్పడతాయి. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అంటే
మొక్కలు నేలను గ్రహించిన వాటి ఆధారంగానే అనేక రకాలుగా పనిచేయగలవని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ ఇక్కడ పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ అంటారు. పరిశ్రమ ప్రారంభించిన దేశం చైనా. పరిశ్రమ మొదటి స్థానం జపాను, రెండో స్థానం చైనా, మూడో స్థానం ఇండియా. ఇండియాలో మొదటి స్థానం ఎక్కడ అంటే కర్ణాటకలో. ఏపీలో మొదటి స్థానం అనంతపురం, విశాఖపట్నం. నెక్స్ట్ చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్ దగ్గర పట్టుపురుగుల విత్తనాభివృద్ధి కేంద్రం కలదు. అంటే పట్టుపురుగుల విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడ కలదు అని ఆల్రెడీ ఇచ్చారు డేట్లో, గుర్తుంచుకోండి. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో. నెక్స్ట్ పట్టు పరిశ్రమలో ఉపయోగపడే పట్టు పురుగులు 4 రకాలు ఉంటాయి. అవేంటంటే మల్బరీ పట్టు, టస్సర్ పట్టు, ఈరి పట్టు, ముంగ పట్టు. నెక్స్ట్ టర్మిలేనియా ఓకు వృక్షాలపై పెరిగే పట్టు పురుగులేవి? టస్సర్ పట్టుపురుగు. పట్టుపురుగుల పెంపకానికి వాడే వెదురు బుట్టలను ఏమంటారు? చంద్రికలు అంటారు. నెక్స్ట్ పట్టుపురుగు జీవిత చక్రంలో 4 దశలు కలవు. అవేంటో చూద్దాం. గుడ్డు దశ, లార్వా దశ, దీన్ని డింబకం అంటారు. మూడోది ప్యూపా దశ, దీన్ని కక్కున్ అంటారు. నాలుగోది ప్రౌఢ దశ. గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, ప్రౌఢ దశ. ఫస్ట్ గుడ్డు దశ. గుడ్డు దశ పట్టు గుడ్డును సేకరించి కేంద్రాలను ఏమంటారంటే గైనేజర్స్ అంటారు. ఈ గైనేజర్స్ కేంద్రాలు చిత్తూరు జిల్లా హర్స్లీ హిల్స్లో కలవు. ఒక్క పట్టుపురుగు 300 నుండి 500 గుడ్లు పెడుతుంది. పట్టుగుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రవంలో ఉంచి వాటిని పొడి కాగితం పైకి చేర్చాలి. వాటిపైన మందమైన గుడ్డ లేదా కాన్వాస్ గుడ్డను కప్పాలి. ఇది గుడ్డు దశ. ఒక పట్టుపురుగు ఎన్ని గుడ్లు పెడుతుంది? 300 నుండి 500 గుడ్లు పెడుతుంది. ఈ కేంద్రం ఎక్కడ కలదు అంటే చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో. పట్టుపురుగు గుడ్ల సేకరించే కేంద్రాలను ఏమంటారు? గైనేజెస్ అంటారు. నెక్స్ట్ లార్వా దశ. పట్టుపురుగు లార్వాను క్యాటర్ పిల్లర్ అంటారు. మల్బరీ ఆకులను మెత్తని చాపగా పరిచి వాటిపై లార్వాలను పెంచాలి. ఇక్కడ పట్టుపురుగును ఏమంటారు? బాంబెక్స్ మోరీ అంటారు. లార్వా దశలో ఉన్న పట్టుపురుగును ఏమంటారు? బాంబెక్స్ మోరీ. గొంగళి పురుగులు వెదురులో వేసి పల్లెల్లో ఉంటాయి. వీటిని ఏమంటారు? చంద్రికలు అంటారు. మల్బరీ ఆకులు ఆహారంగా తీసుకొని 30 నుండి 45 రోజుల్లో కక్కున్ దశకు చేరుతుంది. లార్వా దశ ఎన్ని రోజుల్లో కక్కున్ దశకు చేరుతుంది? 30 నుండి 35 రోజుల్లో చేరుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ కక్కున్ దశ. కక్కున్ దశలో ఏం చేస్తుందంటే ఈ దశలో ఆహారం తీసుకోదు. ఏ దశలో ఆహారం తీసుకోదు పట్టుపురుగు అంటే కక్కున్ దశలో తీసుకోదు. లాలజల గ్రంథులు ఉత్పత్తి చేసే లాలజలం పట్టుపురుగు చుట్టూ ఒక కోశం వలె ఏర్పడుతుంది. లాలజలం వచ్చుకుంటే అది కోశం లాగా ఏర్పడుతుంది, దారాలుగా. ఇవే కక్కున్లు ఏర్పడతాయి. కక్కున్లన్నీ వేడి నీటిలో ఉంచి వాటిని చంపేస్తారు. దీనినే స్టెప్పింగ్ అంటారు. పట్టుపురుగులని వేడినీళ్ళు వేసి చంపడాన్ని ఏమంటారు? స్టెప్పింగ్ అంటారు. స్టెప్పింగ్ జరిపిన పట్టుగుడ్ల నుంచి పట్టు దారాలను సేకరించి యూనిట్గా చుడతారు. ఆ యూనిట్లుగా చుట్టారాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. ఈ స్టెప్పింగ్ అంటే ఏంటి? రీలింగ్ అంటే ఏంటి? బాంబెక్స్ మోరీ అని ఏ దశలు అంటారు? దేన్ని అంటారు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పట్టుదారంలో ప్రోటీన్ ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. పట్టుదారాల ప్రోటీన్ సిరిసిన్ ఆర్ ఫైబ్రిన్. రీలింగ్ యూనిట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నందికట్కూర్, రంగారెడ్డి, షాద్నగర్, కరీంనగర్, హైదరాబాద్లో కలవు. ఒక పట్టు దారంలో 3 నుండి 8 దారాలు కలిపి ఒక దారంగా చుట్టగా చుడతారు. పట్టు దారంలోని ప్రోటీన్ ఏంటంటే సిరిసిన్ ఫైబ్రిన్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మాత్ అన్ని విధాలుగా సీతకొచ్చులకను పోలి ఉంటుంది. సీతకొచ్చులకను పోలి ఉండే పట్టు దశ ఏంటంటే మాత్. పట్టు కక్కుల నుండి పట్టుదారం సేకరించకపోతే అవి ప్రౌఢ దశకు చేరి ఎగిరిపోతాయి అన్నట్టు. కాబట్టి కక్కుల నుండి అవి చంపేస్తారు. అందుకే చంపేయడం వల్ల దారం అనేది మనకు వస్తుంది. ఒక కక్కున్ నుండి మనకు 1000 నుండి 3000 అడుగుల దారం లభించును. 1 పౌండ్ పట్టుకు 2000 నుండి 3000 కక్కున్లు అవసరం. దీనిలో 5 మిలియన్ల అడుగుల దారం ఉంటుంది. పట్టు నుండి సాధారణ పట్టు వస్త్రాలు మరియు షార్ట్ అండ్ క్రేప్ అను పట్టు వస్త్రాలు కూడా తయారు చేస్తారు. పోచంపల్లి పట్టును ఏమంటారు? టై అండ్ టైన్ లేదా జబదాని పట్టు అంటారు. పట్టుదారాలన్నీ వైద్య చికిత్సలో కుట్లు వేయడానికి వాడతారు. పట్టు పరిశ్రమలో పనిచేసే వారిని చర్మ శ్వాసకోశ వ్యాధులు ఏర్పడతాయి. పట్టు పరిశ్రమ పాడు చేసే కీటకం యూజీగా. పట్టు పరిశ్రమ పాడు చేసే కీటకం ఏంటంటే యూజీఈగా. ఈ యూజీఈగా రాకుండా నైలెన్స్ నెట్ వాడతారు. పట్టు వస్త్రాల తయారీలో నిలువు దారాలను ఏమంటారు? అడ్డు దారాలను ఏమంటారంటే నిలువు దారాలను పడుగు, అడ్డు దారాలను పేక. నిలువు అంటే 3 లెటర్లు ఉన్నాయి కాబట్టి పడుగు, అడ్డు 2 లెటర్లు ఉన్నాయి కాబట్టి పేక. ఈ విధంగా గుర్తుంచుకోండి. ప్రతి నిలువు దారాన్ని పైకి ఎత్తి పెట్టే మరొక దారాన్ని పటక లేదా హర్నం అంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. పటక లేదా హన్నం అంటారు. రీలింగ్ తోడ్పడే యంత్రాలను ఏమంటారంటే ట్విస్టర్స్ అంటారు.
ఇక్కడ చూడండి ఎటువంటి బిట్స్ వస్తాయంటే పట్టు దారంలో ఉండే ప్రోటీన్ ఏంటి సిరిసిన్ ఫైబ్రిన్. నెక్స్ట్ పట్టు పురుగుని ఏమంటారు బాంబెక్స్ మోరు. నెక్స్ట్ మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకొని ఎన్ని రోజుల్లో కక్కున్ దశకు చేరుతుంది 35 దశలో. ఏ దశలో ఆహారం తీసుకోదు కక్కున్ దశలో ఆహారం తీసుకోదు. ఒక కక్కున్ నుండి ఎన్ని అడుగుల దారం లభించును 1000 నుండి 3000 అడుగుల దారం లభించును. రీలింగ్ తోడుపై యంత్రాలను ఏమంటారు ట్విస్టర్స్ అంటారు. పట్టు వస్త్రాల తయారీలో నిలువు దారాలను ఏమంటారు పడుగు. అడ్డు దారాలను ఏమంటారు పేక అంటారు. పట్టు పరిశ్రమ పాడు చేసే కీటకం ఏంటి యూజీఈక. ఇప్పుడు తేనెటీగ పెంపకం గురించి తెలుసుకుందాం. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు ఎపికల్చర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి తేనెటీగల పెంపకం. నెక్స్ట్ కోళ్ళ పెంపకం. ఇది పెద్దగా ఉంటుంది, నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.